కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్ లోని మంత్రులు, కూటమి నాయకులు మాటకు ముందు తర్వాత వైసీపీ సర్కార్ ఫెయిల్యూర్స్ గురించి విమర్శలు చేస్తున్నారు. ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వం పాపాలే కారణమని ఆరోపిస్తుండడం వినే వాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటుంది. వైసీపీ పాలన బాగాలేదనే కదా మీకు అధికారం కట్టబెట్టింది అని జనం అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా తన మార్కు రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేయవయ్యా స్వామి అంటే సూపర్ 6 హామీలు ఇచ్చామని, కానీ ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండటం చూసి భయం వేస్తుందని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా వాపోయారు. ఇలాంటి ముసలి కన్నీళ్లు ఎవరిని మభ్యపెట్టడానికి అనే ప్రశ్న పౌర సమాజం నుండి వస్తోంది. అంతకు ముందు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర బడ్జెట్ గురించి ఏమీ తెలుసుకోకుండానే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారా? ఇప్పుడు ఏమైనా అడిగితే గత ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేసిందని చక్కదిద్దడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. అలాగే సంపద సృష్టించడానికి కొంత టైం తీసుకుంటుందని చెప్పడం ద్వారా ఇప్పట్లో సూపర్ 6 లోని ప్రధాన హామీలు నెరవేర్చలేమనే సంకేతాలు ఇచ్చినట్టయింది. చంద్రబాబు ప్రభుత్వం చక్కగా మాటలతో కాలయాపన చేస్తుందనే అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏదైనా చేయలేకపోవడానికి కారణం గత ప్రభుత్వం అని మాత్రం చక్కగా చెబుతున్నారు. అపరిమితమైన అధికారాన్ని కూటమికి కట్టబెట్టింది మంచి చేయడానికి, అంతేకాని దోచుకోవడానికి కాదని గుర్తించాల్సిన అవసరం కూడా టీడీపీ మీద ఉంది. ఇప్పుడు ఆ ఉచిత ఇసుక మట్టి విషయంలో ప్రభుత్వం హామీ ఏమైందో ప్రజలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారని చంద్రబాబు తెలుసుకోవాలి. అలాగే మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. తల్లికి వందనం, రైతు భరోసా, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, వాలంటీర్లకు చేసిన మోసం, ఏడాదికి 3 సిలిండర్లకు సంబంధించి 40 లక్షల మంది కోత, అంగన్వాడీల సమస్యల పరిష్కారం, అలాగే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఇలా ఒక్కటేమిటి రానున్న రోజుల్లో అన్ని చుట్టుముట్టి ఉన్నాయి. కావున చంద్రబాబు సర్కారు గతంపై నెట్టేసి వర్తమానాన్ని విస్మరిస్తే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.